అందరికీ నమస్కారం అండి. మరి మిథున రాశి వారికి మే 25 సోమవారం. ఈరోజు మీకు అద్భుతమైనటువంటి సంఘటన ఎదురు కాబోతుంది. చాలా రోజులుగా మీ మనసులో తొలిచివేస్తున్న ఒక పెద్ద సమస్యకి గుండె మీద నిలిచిన ఒక భారీ భారానికి ఈరోజు తెరపడపోబోతుంది. మరి ఆ వార్త వినగానే మీ మనసు తేలికవుతుంది. ముఖ్యంగా సాయంత్రం 5:25 తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి సంతోషం వెల్లివిరుస్తుంది. మరి అసలు ఆ శుభవార్త ఏమిటి? అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? మరి ఆ శుభవార్త వల్ల మీకేమైనా మంచి చెడులున్నాయా? అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. మరి ముఖ్యంగా ఈ ఆదివారం నాటికి తర్వాత మరి మీ జీవితంలోనే ఒక మంచి సీక్రెట్ కూడా మీకు బయటపడుతుంది. ఈరోజు సోమవారం నాడు. మరి ఆ విషయాలన్నీ కూడా మీకు ఒక్కొక్కటి వరుసగా నేనైతే చెప్తాను. కాబట్టి ఈ వీడియోలో మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయని, మరి మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు రాబోతుందని నేనైతే చెప్తాను. మరి మిథున రాశి వారు సహజంగానే చాలా సెన్సిటివిటీ. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలలో జన్మించిన వారు మరియు ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మరియు పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారు. వీరు పైకి ఎంతో హుషారుగా కనిపిస్తూ అందరినీ నవ్విస్తూ లోపల మాత్రం 100 సమస్యలను మోస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క అప్పుల బాధలు, మరొక పక్క ఆఫీస్ ఒత్తిడి, మరొక పక్క కుటుంబంలో ప్రశాంతత. ఇవన్నీ లేనటి విధంగా మీకైతే ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని నిజాలు లేదా కొన్ని బలహీనతలు ఎక్కడ బయటపడతాయి, నా పరువు పోతుందనే అదృశ్య భయం నుంచి కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా, నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడిచినా, ఎన్నో రకమైనటువంటి ఆందోళనలు మీరు బయటపడినా, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, నా మానసిక నరకం నుండి నేను ఎప్పుడు విముక్తి పొందుతాను అని మీరు ఈశ్వరుడిని కోరుకున్నటువంటి వేడుకున్నటువంటి తరుణంలోనే ఈ మే 25 సోమవారం మీ ముందుకు వస్తుంది. మరి జ్యోతిష్య శాస్త్రంలో ఒక నియమం ఉంది. చంద్రుడు గమనం మారినప్పుడు మనుషుల యొక్క మనసులో పూర్తిగా చీకటిని మొత్తం తొలగిపోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కృంగదీసిన ఒక భారం మొత్తం కూడా ఈ రోజే కరిగిపోతుంది. మరి మనసులో భారం తగ్గించేటువంటి వార్తలేమిటి? మరి ఈరోజు సంతోషాన్ని కలిగించేటువంటి సాయంత్రం అవకాశాలు ఏమున్నాయి ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సో మీరు కొంచెం ఎక్కడా కూడా ప్రశాంతంగా వింటారని అనుకుంటున్నాను. మిథున రాశి వారంటేనే ఎప్పుడూ కూడా చాలా తెలివైన వారు. మరి మొదటి వీరికి సమస్యల నుంచి గండాల నుండి విముక్తి లభించినటువంటి వార్త వీరికి ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు లేదా మీరు దాచినటువంటి చిన్న రహస్యాల వల్ల మీకు పెద్ద సమస్యనే వచ్చిందేమో అని ఎన్నాళ్ళు భయపడి ఉంటారు. మరి సోమవారం ఉదయం 25వ తారీఖున లేదా మధ్యాహ్నం మరియు ఆ సమస్యలు పూర్తిగా సర్దుమణిగి మరి సాయంత్రం సమయంలోనే మీ శుభవార్త మీ చెవిన పడుతుంది. శత్రువులు శాంతించారని లేదా కోర్టు లీగల్ సమస్యలు పూర్తిగా అనుకూలంగా మారాయని తెలిసినప్పుడు మీ గుండె ఒక్కసారిగా పెద్ద బండరాయి తొలగిపోయినంత ప్రశాంతత మనసుకు లభిస్తుంది. మరి అదేవిధంగా ఆర్థిక భారం మరియు అప్పుల సమస్యలు పూర్తిగా తీరుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక పెద్ద ఆర్థిక సమస్యకు ఈరోజు ఒక పరిష్కారం దొరకబోతుంది. మరి ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు సర్దుబాటు అవ్వడం లేదా రావాల్సినటువంటి బాకీలు వసూలు అవ్వడం మీకు ఈరోజు జరుగుతుంది. మరి ముఖ్యంగా చూస్తే మిత్రమా, సాయంత్రం 5 గంటల తర్వాత ఒక లక్కీ ట్విస్ట్ రాబోతుంది మీకు. మీ టైం అనేది చాలా ఎంజాయ్గా కూడా మారబోతుంది. అత్యంత కీలకమైనటువంటి సమయం ఈ సాయంకాలం. మరి ఈ సాయంకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ రావడం లేదా ఒక వ్యక్తి ఇంటికి వచ్చి మీ ముఖంలో అఖండమైనటువంటి సంతోషాన్ని నింపేటువంటి గుడ్ న్యూస్లు కూడా చెప్పడం జరుగుతుంది. అది మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు, లేదా మీ ప్రమోషన్కి సంబంధించింది కావచ్చు, లేదా మీరు విదేశీ ప్రయాణాలకి సంబంధించింది కావచ్చు, వీసా క్లియరెన్స్లు కావచ్చు, లేదా సంతానానికి సంబంధించింది కావచ్చు. ఒక గొప్ప శుభవార్తలు మీకు ఆ వార్తలు వినగానే మీరు ఆనంద డోలికల్లోకి వెళ్ళిపోతారు. అందులో ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి, ఉద్యోగం లేదని ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న వారికి అకస్మాత్తుగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు వీరికైతే రాబోతున్నాయి.
ఆ ఆఫీస్ లెటర్స్ వీరికైతే ముందుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి అదే విధంగా వ్యాపారంలో మేము ఎంత కష్టపడినా వ్యాపారం సరిగ్గా అవ్వట్లేదు. వ్యాపారంలో నష్టాలు, బిజినెస్‌లు లాస్ అవుతున్నాయని అనుకునే వారికి ఈ రోజున కొంతమంది పరిచయస్తుల వలన, కొంతమంది మీ జీవితంలోకి రావడం వలన మీకు అనుకోకుండానే మళ్ళీ మీకు ధన విషయంలో మరి సాయంగా అంది, మళ్ళీ మీరు చేసేటువంటి వ్యాపారాల్లో మంచి శుభవార్తలైతే మీరైతే అందుకుంటారు. మరి అతి ముఖ్యమైనటువంటిది కొంతమందికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్లి శుభవార్తలు, మరి పెళ్ళిళ్ళయి కొంతమందికి ఉద్యోగ రంగాల పెళ్ళిళ్ళయిన తర్వాత సంతాన బిడ్డల పరంగా ఎవరికీ కొంతమంది అభివృద్ధి ఉండదు. అలాంటి వారికి కూడా ఈ రోజున మంచి సంతాన పరంగా బిడ్డల విషయంలో మంచి శుభవార్తలు మీకు అందేటువంటి అవకాశాలైతే చాలా బలంగా అయితే కనపడుతున్నాయి మిత్రమా. మరి విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి కూడా ఒక మంచి అవకాశాలైతే వస్తున్నాయి. ఎందుకని మరి ఇవన్నీ మార్పులకు గల కారణాలేంటంటే ఈ మే 25 నాడే మీకు ముఖ్యంగా ఒక ఖగోళమైనటువంటి జ్యోతిష్య రహస్యాలు ఏంటో ఇప్పుడు మీకు తెలుస్తుంది ఈ సోమవారం నాడు. మరి సోమవారానికి అధిపతి చంద్రగ్రహం. మరి చంద్రుడు అంటేనే మనఃకారకుడు. అంటే మనసుకు సంబంధించిన ఆలోచనలకు అధిపతి అని అర్థం. మరి ఈరోజు సాయంత్రం లక్కీ టైమింగ్ ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం రీత్యా సాయంత్రం 5:25 తర్వాత ఈ రోజు నాటికి శుభహోర మరియు చంద్రుని యొక్క బల పతాకం స్థాయిలో చేరుతుంది. అద్భుతమైనటువంటి సంధికాలం. మరి మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా చంద్రుడితో శుభదృష్టిలో కలిగి ఉండటం వలన ఆ సమయంలో మీకు వచ్చేటువంటి కమ్యూనికేషన్ లేదా వార్త మీ జీవితంలో ఒక పెద్ద సంతోషాన్ని కనబరుస్తుందని మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నాను. మరి ఇటువంటి సమయంలో మీకు కలిగేటువంటి అద్భుతమైనటువంటి లాభాలు ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాను. ఎన్నాళ్ళుగా మీరు డిప్రెషన్‌లో, ఒత్తిడిలో ఉంటే ఆ ఒత్తిడి తగ్గి మనసు చాలా తేలికవుతుంది. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. మరియు మనసు ప్రశాంతంగా ఉండడం వలన వ్యాపారం లేదా ఉద్యోగంలో సరైన నిర్ణయాలు తీసుకొని లాభాలు గడిస్తారు. మరి బంధాలు బలపడడం, మీ మనసులో భయం లేకపోవడం వలన మీ భాగస్వామితో లేదా ఆప్తులతోటి ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి అనుబంధం మరింత బలపడుతుంది. ఈ భగవంతుడు ఇంతటా ప్రశాంతమైనటువంటి కాలాన్ని ఇస్తున్నప్పుడు పాత విషయాలు తలుచుకుంటూ ఇంకా ఎవరో ఏదో అన్నది పాత కోపాలను మనసులో పెట్టుకొని కూర్చుంటే చేతికి వచ్చే ఈ సంతోషాన్ని మానసిక ప్రశాంతతను మీ చేతులారా మీరు పాడు చేసుకున్నట్లే. సో నెగటివ్ ఆలోచనలు స్పష్టి చెప్పండి. మరి ముఖ్యంగా ఇలాంటి సమయంలోనే మీరు కొంచెం ఒక పరిహారం కూడా చేస్తే మీకు మరింత అనుకూలంగా కూడా ఉంటుంది. ఈరోజు శనివారం గనుక శివారాధన అంటే సోమవారం ప్రత్యేక పూజ శివుడికి సోమవారానికి ఆది దేవత అయినటువంటి ఆ పరమశివుడికి ఉదయాన్నే శివాలయానికి వెళ్లి స్వామివారికి పాలాభిషేకం చేయించండి. లేదా ఇంట్లో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇది మీ మనసుని యొక్క భారాన్ని 100 రెట్లు తగ్గిస్తుంది. మరి అలాగే తెల్లటి వస్తువులు దానం చేయండి. ఈరోజు ఎవరికైనా పేదవారికి లేదా వృద్ధులకు పాలు, పెరుగు, బియ్యం లేదా తెల్లటి వస్తువులు లేదా తీపి పదార్థాలు దానం చేయటం వలన మీ జాతకంలో చంద్రుడి బలం మరింత పెరిగి అఖండ సంతోషానికి కూడా మీకు ఉపయోగకరంగా కూడా మారుతుంది. ఇక మిత్రమా, చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో కష్టాల తర్వాత సంతోషం రావడం కూడా అంతే నిజం. మిథున రాశి వారికి రాబోయేటువంటి మే 25 సోమవారం నాడు మీ కన్నీళ్లు తుడిచి మీ మనసులో నూతన ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి రోజు కాబోతుంది. సో భగవంతుడు మీ కష్టాలను, అంతరాత్మను, అంతర్ధర్మాన్ని గుర్తించి ఈ సాయంత్రం 5:25 తర్వాత మీకు అద్భుతమైనటువంటి కానుకగా ఇవ్వబోతున్నాడు కాబట్టి మరి నెగెటివ్ ఎనర్జీని మీరైతే తగ్గించుకోండి. ప్రశాంతంగా అయితే ఉండండి. మరి ఆనందకరమైనటువంటి, ఉత్సాహకరమైనటువంటి సమాచారాన్ని మీకు నచ్చినట్లుగా అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకు, ఫ్యామిలీకి గ్రూపుల్లో షేర్ చేయండి. మిథున రాశి మిత్రులకి వీడియోలు ఇప్పుడే షేర్ చేయండి. కొత్తగా ఆశ నింపండి. మరిన్ని వీడియోల కోసం జ్యోతిష్య రాజయోగ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్.